హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ భాస్కర్ లాక్స్. ఈరోజు అయితే మనం కుమరవేలు అయితే వెళ్తున్నాను. ఇట్లకి అయితే వెళ్తున్నాను, ప్రతి ఒక్కటి చూపిస్తాను. అయితే మనం వచ్చినాం, ఇప్పుడు దర్వాజా దగ్గర అయితే ఉన్నాం, లోపలికి వెళ్దాం. ఇదైతే గుండె దగ్గరికి అయితే వచ్చినాం. నేనైతే గుండంలో కొడికి అయితే వెళ్తున్నాను. కొంతమంది చూడండి లోపలికి వెళ్ళి స్నానం కూడా చేస్తున్నారు. నేనైతే తల మీద నీళ్ళు అయితే పోసుకున్నాను. చూడండి, లోపలైతే శివుని విగ్రహం ఉంటుంది. చుట్టూ తిరిగి అందరూ ఆ శివుని పైన అయితే వాటర్ అయితే పోస్తారు. నేనైతే గుండి చేసుకున్నాను. నాకైతే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మనమైతే ఇప్పుడైతే రాతిగిరిల బండి దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూడండి, మల్లన్న దేవుడు అయితే 100 సంవత్సరాల క్రితం ఈ రథం పైన వచ్చాడని భక్తులు అయితే నమ్ముతారు. రథం చూడండి ఎలా ఉందో. లోపలైతే శివుడు ఉంటాడు, ఆడ ఒక అయ్యారు అయితే ఉన్నాడు. ఈ ఆలయం వచ్చేసి తెలంగాణ సిద్దిపేట జిల్లాలో ఉంది, కొమరవెల్లి అనే గ్రామంలో ఉంది. నేనైతే లోపలికైతే వెళ్తున్నాను. చూడండి, ప్రస్తుతం భక్తులు అయితే అధికంగా లేరు ఆలయంలో. లోపల ఎలా ఉందో చూడండి, పట్టణాలు మొత్తం ఇక్కడే చేస్తారు. గంగరేవు చెట్టు చూడండి. మల్లన్న స్వామి అదే శివుని ఒక రూపం. ఈ ఆలయం వచ్చేసి ఉదయం 4 గంటల నుండి నైట్ 8:30 వరకు ఓపెన్ చేసి అయితే ఉంటుంది. స్వామివారికి అయితే అభిషేకము, ఆరతి, పట్నం గీయడం వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఆదివారాల్లో భక్తులు రద్దీగా అధికంగా ఉంటారు. ఇక్కడ మల్లన్న కథలు ఎవరి చేతితోనో రాయించబడినవి అయితే కాదు. ఒగ్గు కథ రూపంలో గొల్ల కుర్మల వారు పాటల రూపంలో భక్తులకు వినిపిస్తున్నారు. కుమరవెల్లి మల్లన్న చరిత్రను తరతరాలుగా రాణిస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి నుండి యుగాది వరకు మల్లన్న జాతర అయితే జరుగుతుంది. ఈ సమయంలో ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులు అయితే తరలి వస్తారు. కొండపైకి ఎక్కి స్వామివారిని అయితే దర్శించుకుంటారు. నేను ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తాను దర్శనం చేసుకోవడానికి. పైనకైతే మనం ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎల్లమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాను. పైన చూడండి కొండపైన ఎలా ఉందో వ్యూ, చుట్టూ చెట్లు. ఇక్కడైతే కుదుర్సులు బాగానే ఉన్నాయి. ఇక్కడ గర్భగుడిని అయితే వీడియోదానికి అయితే లేదు. మనం దర్శనానికి వెళ్ళే ముందే వాళ్ళు ముందు చెకింగ్ చేస్తారు. చెకింగ్ చేసి ఫోన్ ఉంటే మాత్రం లోపలికి అయితే పంపిస్తలేరు. ఫోన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బయట పెడితే. మనం ఫైనల్లీ కొండ మీదకి అయితే వచ్చాము, ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి. ఇక్కడైతే పార్కింగ్కి బైకులు కానీ కార్లు కానీ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఈ కొండ మీద ఏం లేవు అని అనుకోకండి, ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ కానీ లేకుంటే తినేటి కానీ పిల్లల కోసం అయితే ఉన్నాయి. ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే భక్తులు అధికంగా లేరు, అందుకే భక్తులు తొందరగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. చూడండి, ఇప్పుడైతే మనమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అందరూ దర్శనం చేసుకుని అయితే వెంటనే వెళ్తున్నారు. చూడండి మీరు. ఫైనల్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది లోపల. నేనైతే ఎవరు లేని టైంలో అయితే వీడియో తీసాను.
ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక కిందికి వస్తున్నాను. కిందికి వస్తుంటే చూడండి, పక్కన చిన్నపిల్లలు ఆడుకునే బోర్లు కానీ రకరకాల బొమ్మలు కానీ ఉన్నాయి. చిన్నప్పుడైతే మా నాన్న కొని అని వేసేటోని. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ప్రసాదం కోసం లైన్లో అయితే ఉన్నారు. లడ్డు అయితే 25 రూపాయలు, పులిహోర అయితే 20 రూపాయలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.